హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసిరాజ్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఈ వీడియోలో వంకాయ పచ్చడి ఎలాగ చేయాలో చూద్దామండి. అందరికీ తెలుసు అంటారు, బట్ బిగినర్స్ ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో దానికైతే వంకాయ, ఇదైతే నల్ల వంకాయ అండి. ఇది కొంచెం తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీన్నైతే ఇలా ఒక కడ్డీకి పెట్టుకొని, లేదంటే ఒక నైఫ్కి కూడా పెట్టుకొని దాన్ని స్టవ్ మీద ఇట్లా రొటేట్ చేసుకుంటూ వాటిని కొంచెం ఉడకనివ్వాలి. ఈ వంకాయ అయితే బాగా మగ్గిపోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇలాగే రొటేట్ చేసుకుంటూ ఉండాలి, ఇట్లా పైకి కిందికి తిప్పుకుంటూ. నార్మల్గా ముక్కలు కట్ చేసి మగ్గ పెట్టుకొని దాన్ని పచ్చడి చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. రెండిటికైతే టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, దానికంటే ఇదే బెస్ట్ అంటారు. సో దీనైతే ఇలా ఉడికించుకొని, అది ఉడికిందా లేదా తెలవడం కోసం ఒక నైఫ్ తోటి అలా పొడిస్తే అది లోపలికి స్మూత్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 to 7 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక 2 టమాటో 1 ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత వాటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటిలో ఆవిరంతా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి జస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు వాటిని ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు, ఇంకా ఒక 5 to 6 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత. ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఆ వంకాయ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. సో దాన్ని అయితే ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. చేత్తో తీసేసినా వస్తుంది, లేదంటే నైఫ్ తోటి ఇలా అన్నా మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే అది పూర్తిగా ఉడికింది కాబట్టి అలా పైన మెత్తగా ఉంటుంది, అలా తీస్తే వచ్చేస్తుంది. మొత్తం అలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ 2 సైడ్స్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. దీన్ని కట్ చేసుకున్న పీసెస్ చూస్తేనే తెలుస్తుంది మనకు అక్కడ వంకాయ ఉడికిందా లేదా అని. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఉడికించిన టమాటో, ఆనియన్, దానికి తగినంత ఉప్పు, ఆ వంకాయ పీసెస్ కూడా వేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం ముక్కలు నోటికి తగులుతుంటేనే చాలా బాగుంటుంది. ఇదైతే జొన్న రొట్టెలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. సో అంతే, వంకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.